హలో అందరికీ. సో, నేనైతే ఇవాళ మీషో నుంచి 2 ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను అనమాట. లేసెస్ నేను ఇవి ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నా. కానీ అప్పుడు అవసరం లేదు. సో, ఇప్పుడు నాకు అనుకోకుండా అవసరం వచ్చింది. అందుకే లేసెస్ తీసుకున్నా అనమాట. అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు ఎంత ప్రైస్ పడ్డాయి ఇవన్నీ కూడా నేను క్లారిటీగా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. నేను ఒకటే చెప్తున్నాను, మీషోలో ఎప్పుడైనా సరే బట్టలనేవి కొంచెం చూసి ఆచి తూచి తీసుకోండి. పెట్టే ప్రతి రూపాయి వర్త్‌గానే ఉండాలి. నేను చాలా సార్లు మోసపోయాను మీషోలో. కాకపోతే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇన్‌స్టా, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పే సోది ఏంటంటే చాలా బావుంటాయి, చాలా క్లీన్‌గా ఉంటాయి. ఏంటి చాలా అందంగా ఉంటాయి. సో, ఇలాంటివన్నీ చెప్తారు. నిజం చెప్పాలంటే ఇదంతా రాంగ్. వీళ్ళు బట్టలనేం యూజ్ చేయరనమాట. జస్ట్ వాష్ చేయ వన్ వాష్ కూడా చేయరు. జస్ట్ ఎలా వచ్చాయో అలా చూపిచ్చేసి రిటర్న్ చేస్తూ ఉంటారు. సో, కాబట్టి వాళ్ళకంత తెలీదు. వాళ్ళేంటంటే చూసారు బావుంది, ఫ్యాబ్రిక్ పట్టుకుంటే బావుంది అంతే. ఇంకింతకు మించి ఇన్ డీటెయిల్‌గా ఏం తెలీదు గదా! వన్స్ వాడి చూస్తే అర్థమవుతది ఆ బట్టల్ని. అంతేం బాగోవు. ఏదన్నా మీకు ఇంట్లో అవసరమైన వస్తువులు ఇలాంటి లేసెస్ కొంచెం తక్కువ ప్రైసెస్ ఉంటాయి. అవి తెప్పించుకోవడానికి ట్రై చేయండి. బట్టలైతే మాత్రం ఏదైనా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి గదా! అది గూడా కాటన్ ఫ్యాబ్రిక్ మాక్సిమం అవాయిడ్ చేసేయండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ లేకపోతే నెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చీప్ వస్తది. అందులో ఎలాంటి డౌటు లేదనమాట. నెట్, సాటిన్ చూపిస్తూ ఉంటారు కదా! అది కూడా చాలా చీపే వస్తది. నేను చాలా సార్లు చూసాను గూడా. నేను తెప్పించుకొని గూడా ఇంకా షేర్ చేయటం ఎందుకు, నేను వ్లాగ్స్‌లో చెప్పినా గూడా ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిచ్చరు చూడటానికి. అంటే మనం ఇంకా సక్సెస్ అవ్వలేదు కాబట్టి మనం చెప్పినా గూడా ఎవరు నిజమని నమ్మరు. సక్సెస్ అయిన వాళ్ళు అబద్ధమైన రంగుల ప్రపంచాన్ని అందంగా చూపించినా గూడా నమ్ముతూ ఉంటారనమాట. మనం నిజాన్ని నిర్భయంగా చెప్పినా గూడా ఎవ్వరు నమ్మరు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మీకు అవసరం ఉంటేనే ఇలాంటివన్నీ తెప్పించుకోండి. సో, ఇప్పుడొచ్చేసి పాప కూడా నిద్రపోయిందనమాట. ఇంక అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నా. నేను ఆల్రెడీ నిన్న కొంచెం వీడియో కూడా తీశాను. ఇంక ఇవాళ ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేయాలి. సో, ఇవాళ కూడా ఫుల్ వీడియో తీసినాక అప్‌లోడ్ చేద్దాంలే. రేపు మన రెగ్యులర్ వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అంటే కొంచెం మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి అంటే మెయిన్ మనకు కొంచెం వ్యూస్ వస్తూ ఉంటే మనకు కూడా ఎంతైనా ఇంట్రెస్ట్ వచ్చిద్ది. అబ్బా! చెయ్యాలి అని చెప్పి. కాకపోతే ఏంటంటే రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానెల్ చేసేవాళ్ళు ఎవరైనా సరే రెగ్యులర్‌గా వీడియోస్ చేయటానికి ట్రై చేయండి. ఎందుకంటే కాన్స్టెంట్‌గా చేస్తూ ఉంటే కొంచెం వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ కూడా అదే అనమాట. నాకు తెలియక నేనేం చేశానంటే ఫస్ట్ షార్ట్స్ అప్‌లోడ్ చేద్దాం. అవి ఏదో మన మీద పెద్ద టాలెంటెడ్ అయినట్టు మిలియన్స్‌లో వ్యూస్ ఎళ్ళిపోయాక అప్పుడు ఫుల్ వీడియోస్ అప్‌లోడ్ చేద్దాం అన్నట్టు చేశాను. అది ఫ్లాప్ అయిందనమాట నాకు. అలా కాకుండా షార్ట్స్ మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్‌లోడ్ చేయడం ఇష్టం ఉంటే సైమల్టేనియస్‌గా యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో, నాకు ఈ 2 లేసెస్ వచ్చేసి 317 రూపీస్ పడ్డాయన్నమాట అంతే. ఇదొచ్చేసి 3 మీటర్స్ వచ్చేసింది. సో, ఇది ఓపెన్ ఎటో. ఇవాళ నరేంద్ర మోడీ గారొచ్చారు వైజాగ్. సో, మనం చూడాలి అనుకున్నా గూడా ఎక్కడో కిలోమీటర్ దగ్గరే మనల్ని దూరంలోనే ఆపేసేస్తారు. ఆర్‌కే బీచ్ దగ్గర నుంచి భీమిలి వరకు రేపు యోగా డే గదా! నేషనల్ లెవెల్‌లో ఏదో ప్లాన్ చేస్తున్నారంట. ఒకసారి వెళ్ళాలి చూడటానికి. మనం వెళ్ళినా గూడా రేపు చాలా రష్ ఉంటదనమాట. అక్కడికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళటం అయితే కష్టం. వెళ్తే నేను, అశోక్ వెళ్ళి రావాలి చూడటానికి. జస్ట్ ఊరికే చూసి రావటానికి అంతే. ఎందుకంటే మనం మళ్ళీ ఏమి ఇలాంటివి చూడం. దట్టు మేము ఆగస్ట్‌లో ఇక్కడి నుంచి మూవ్ అయిపోతున్నాం అనమాట విజయవాడ. సో, అందుకని చెప్పి. సో, లేస్ వచ్చేసి ఇలా ఉంది. చాలా క్వాలిటీ అయితే ఇది బానే ఉంది. లేస్ క్వాలిటీ. కొంచెం కిచెన్ ఐటమ్స్ ఇలాంటివి తెప్పించుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా! సంథింగ్ సేమ్ అంతే మీషో అనేది. ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని చీప్‌గా వస్తున్నాయని ఒకటికి 10 వస్తువులు కొని అనవసరంగా డబ్బులైతే వేస్ట్ చేసుకోవద్దు. ఈ రూపాయిని ఇంకొక దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇది నేను బావుంది అన్నాను కదా! అని చెప్పి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు తీసుకోవద్దు కూడా. నేను స్టార్టింగ్‌లో ఏమనుకునేదాన్ని అంటే మీషో ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు సో, నేను కూడా లింక్స్ ఇద్దాము. బాగున్నాయి కదా! అని ఇలా అనుకునేదాన్ననమాట. ఎవరైనా కావాలి అంటే లింక్స్ అడగమని కూడా నేను ఫస్ట్‌లో చెప్పేదాన్ని గూడా. ఎవరైనా ఫస్ట్ నుంచి వీడియోస్ చూస్తే కంపల్సరీగా తెలిసిద్ది. ఇదేంటి ఇప్పుడే ఊడిపోతుంది. ఇదిగో ఆల్రెడీ ఊడిపోయి చేతికొచ్చేసింది కూడా ఇది మరి. ఇది ఇంకా ఉతికితే ఎలా ఉంటది దీని పరిస్థితి. మళ్ళీ వీళ్ళేమో చూసేసి చాలా బాగున్నాయి. అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని చెప్పి షేర్ చేస్తారు. వీళ్ళని చూసే తీసుకుంటా. నేనెక్కువ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూసి వాళ్ళు బావుంది అన్నాకే తీసుకుంటా. ఎందుకంటే వీళ్ళు మోసం చేయరనే నమ్మకం ఉండేది ఒకప్పుడు. లేదు. ఇప్పుడు అందరూ మోసమే అన్నమాట. వాళ్ళ వ్యూస్ పెరిగితే చాలు, వాళ్ళకి డబ్బులొస్తే చాలు. ఆహ్, అంతే ఇంక అంతకు మించి మన మీద కన్సర్న్ తోటైతే ఎవరు చెప్పరు. ఇంక ఎవరో ఒకటి అరా తప్పితే ఎవరు చెప్పరు. చూపించాను కదా! ఇప్పుడు అది కూడా ఊడిపోతుంది. మరి ఉతికితే ఎలా ఉంటాయో తెలీదు. ఇది వాష్ చేస్తే ఎలా ఉంటదో నాకైతే తెలీదు. చూడటానికి మాత్రం బావుంది. అందులో డౌట్ ఏం లేదు. చూడటానికి మాత్రం చాలా బావుంది. ఇది 3 మీటర్స్ పడిందనమాట. 2 చేంజో ఏమో పడింది. 200 చేంజో ఏమో పడింది. చాలామంది అనుకోవచ్చు
మీరు పెట్టే 200కి అంత క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుందని ఎలా అనుకుంటారు మీరు, అలా అనుకోవటం తప్పు కదా అని అంటారు. సో అంత క్వాలిటీ ప్రొడక్ట్ రానప్పుడు మీరు రివ్యూస్ ఇవ్వటం కూడా తప్పే. నిజం చెప్పాలంటే చాలా బాగుంది, చీప్గా వచ్చేస్తుంది అని చెప్పి రివ్యూస్ ఇవ్వటం కూడా చాలా పెద్ద తప్పు. మాకు తెలియదు కదా 200కి నిజంగానే మంచిది వస్తుందని మేము కొనుక్కుంటాం మిమ్మల్ని చూసి. సో కానీ ఆ రివ్యూస్ అబద్ధమని ఎప్పటికీ తెలిసిద్ది. ఇదిగో మోస్ట్లీ ఇది 2 ఫింగర్స్ అనమాట. ఈ 2 ఫింగర్స్ ఎంత వెడల్పు అయితే ఉంటాయో మనకి సేమ్ అంతే ఉంది. చూడండి ఇక్కడ ఎక్కడ పెడుతున్నారు కదా. సో ఇలా 2 ఫింగర్స్ కవర్ అయ్యేటట్టు ఉందనమాట. కొంచెం 1.5 ఫింగర్ ఫుల్గా కవర్ అయ్యిద్ది. సో ఇది 3 మీటర్స్ అనమాట. పర్లేదు, ఇప్పటికైతే బాగానే ఉంది. మరి ఇది రేపు డ్రెస్కి స్టిచ్ చేయించాక సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకైతే తెలియదు. నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా. నేను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళాను కదా 1 మంత్ బ్యాక్, ఈ మంత్ లాస్ట్ మంత్ బ్యాక్ వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను మేలో వెళ్ళాను అనమాట ఇంటికి. అప్పుడు కొన్ని ప్లెయిన్ శారీస్ తీసుకున్నా. 2 శారీస్, ఎక్కువేం కాదు, 2-3 తీసుకున్నా అంతే. వాటికి ప్లెయిన్గా కుట్టించుకోకుండా లాంగ్ ఫ్రాక్స్ కొంచెం ఆ లేస్ అటాచ్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి కుట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. అది అందుకే తెప్పించుకున్నా. లేకపోతే నేను అవసరం లేకుండా మ్యాక్సిమం ఏది తెప్పించను. ఒక్క అవసరం లేకపోయినా తెప్పించుకునేదంటూ ఏదన్నా ఉంది అంటే స్కిన్ కేర్ అంతే, తెస్తా మ్యాక్సిమం అంతే, స్కిన్ కేర్ అంతే. సో ఇంకొకటి వచ్చేసి ఇది 4 మీటర్స్. ఇది కొంచెం తక్కువ ప్రైసే పడింది అనమాట నాకు. ఇది 100 చేంజ్, ఇది 190 చేంజ్, 180 చేంజ్ పడింది అంతే. ఇవైతే చూడటానికి మాత్రం మీషో ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి తెలుసా, తళతళలాడిపోయేటటువంటి, ఓపెన్ చేసాక ఉంటుంది వీటి పరిస్థితి. సో ఇది ఇలా వచ్చింది. దీన్ని నేనైతే ఓపెన్ చేయాలనే అనుకోవట్లేదు. ఇదేంటంటే ఇది చూపిస్తాను నేను మీకు క్లారిటీగా. ఇది నెట్ ఫ్యాబ్రిక్తో కలిసి వచ్చింది అనమాట. సో ఇది పై లేయర్ వచ్చేసి నెట్ అటాచ్ చేసి కుట్టించుకోవడం అనమాట. ఇది చిన్నదే అనమాట, లేసు కావాలనే తీసుకునేది. 4 మీటర్స్ వచ్చింది. ఇది కూడా బాగుంది. నేనైతే ఓపెన్ చేసి అంతా ఏం చూడట్లేదు. ఎందుకు అనంటే ఇది లేసే కాబట్టి దీంట్లో పోయేది కూడా ఏం ఉండదు. సో అందుకని నేనైతే ఓపెన్ చేసి ఏం చూడట్లేదు. ఇదైతే నేను మల్టీ కలర్ తీసుకున్నాను అనమాట. వేరే డ్రెస్ పర్పస్ కింద మల్టీ కలర్ తీసుకున్నా. ఒక ప్లెయిన్ డ్రెస్కి మల్టీ కలర్ వేయించుకుంటే ఏంటంటే బాగుంటుంది అనే సెన్స్ తోటి ఇది తీసుకున్నాను అనమాట. ఇవి 2 లేసెస్ తీసుకున్నా. ఇవి 2 వచ్చేసి నాకు 300 చేంజ్ పడ్డాయి అనమాట. 2 చూడటానికైతే చూపులకు బాగానే ఉన్నాయి. మరి ఇవి స్టిచ్ చేయించి అండ్ వాష్ చేస్తే ఎలా ఉంటాయి అనేది నాకైతే తెలియదు. ఏంటంటే ఇవన్నీ జస్ట్ నా కంటెంట్ కోసం మాత్రమే చెప్తున్నా అనమాట. రోజు నేను అంట్లు తోముకుంటూ వీడియోస్ చేసిన మా రిలేటివ్సే అంటారు, రోజు అంట్లు కడుగుతూ వంట చేస్తూ ఏం చెప్తారు అదిగా ఇంకేదైనా టిప్స్ చెప్పడానికి షేర్ చేయని చెప్పి. నాకు తెలిస్తే నాకు నిజంగా టిప్స్ అలాంటివి ఏం తెలియదు. నార్మల్గా మాట్లాడటం, మంచిగా చెప్పటం, ఇవే తెలుసు, ఇంతే తెలుసు. అంతేగాని ఇది బాగా పనిచేస్తుంది, నిజం చెప్పాలంటే ఏవేవో తీసుకొని ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది, నాకు అది కూడా నచ్చదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కిన్ కేర్లో ఎవరైనా వీడియోస్ చేస్తూ ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళు అసలు ఎలాంటి టైప్ ఆఫ్ స్కిన్ కేర్ చేస్తారో చూడండి. ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ వీడియోస్లో లో బడ్జెట్ స్కిన్ కేర్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనీ వచ్చే కొన్ని హై బడ్జెట్ స్కిన్ కేర్ చాలా ప్రమోషన్స్ వస్తాయి కదా వాళ్ళకి, వాటిని చూపిస్తూ ఉంటారు. బట్టలైనా అంతేనండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, మీరు ఒక 10-15 జతలు రోజు వేసుకోవడానికి ఉంటే, అది మీరు ఇంట్లో ఉండే ఉమెన్ అయితే, జాబ్కి వెళ్ళే ఉమెన్ అయితే ఒక 30 పేర్స్ ఉంటే సరిపోతాయి. అది కూడా 1 ఇయర్కి సరిపోతాయి ఆ 30 పేర్స్ ఈజీగా. నిజం చెప్పాలంటే 30 to 35 పేర్స్ ఉంటే జాబ్ చేసే ఉమెన్కి సరిపోతాయి, అందులో డౌట్ ఏం లేదు. ఇంట్లో ఉండే ఉమెన్కి అయితే 6 మంత్స్కి ఒక 10 పేర్స్ అయితే సరిపోతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. నైట్ వేర్ కామనే అనమాట. అవి ఉంటే సరిపోతాయి. ఇంక ఎక్స్ట్రాగా పొద్దుగూకులు మనీ ఖర్చు పెట్టేయటం, వాటి కోసం స్పెషల్గా ఖర్చు పెట్టడం అనేది నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే నో ప్రాబ్లం, హ్యాపీగా ఖర్చు పెట్టేసుకోండి, అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. సో నేను తీసుకున్నవైతే నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా. ఇంకా ఇక్కడికైతే నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడికి పిఎం గారు ఇవాళ వచ్చారు. ఇవాళ స్కూల్స్ అన్ని బంద్ అనమాట ఇక్కడ. ఇవాళ రేపు ఈ 3 days హాలిడేస్. ఇవాళ ఫ్రైడే, రేపు సాటర్డే, ఎల్లుండి సండే కదా. ఈ 3 days హాలిడేస్ పిల్లలకు కూడా. ఇవాళ మోడీ గారు వస్తున్నారని మొత్తం బందేనంట. ఎక్కడ అన్ని రోడ్ అయితే ఆర్కే బీచ్ రోడ్ అయితే చాలా టైట్గానే ఉందంటున్నారు. రేపైతే ఇంకా చాలా బాగుంటుందంట. అందరూ వైట్ అండ్ వైట్లో బాగుంటుంది కదా. రేపు వెళ్ళి చూడాలి నేను కూడా ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుంటే మాత్రం మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ నేను ఇంకో విషయం కూడా షేర్ చేస్తా, లైఫ్ అనేది చాలా చిన్నది. నాకు అది మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ ఎప్పుడైతే అయిందో నేను చాలా లేట్గా రెస్పాండ్ అవుతున్నాను మీరు అనుకోవచ్చు. కాకపోతే రెస్పాండ్ అయ్యి చెప్పడానికి కూడా మనకేం తెలియదు దాని గురించి. నేను న్యూస్ కూడా పెద్దగా ఫాలో అయ్యే అమ్మాయినేం కాదు. నాకు అది చూస్తేనే భయం వేసింది అనమాట నిజం చెప్పాలంటే. అలా జరగటం అనేది, అలాగా క్రాష్ అవ్వటం అనేది
అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. ఎవరెవరో వాళ్ళ గమ్యానికి చేరుకోవడానికి, వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్తున్న వాళ్ళు అందరూ కలిసి ఒకే తీరానికి వెళ్తారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరనమాట. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్‌లో దేనికోసమో పోరాటం ఆపేసేసి ఫస్ట్ మీరు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. అంతేగాని అంటే మంచిగా ఉండటానికి ట్రై చేయండి. దేనికోసం పోరాటం అంటే మీరు మంచి కోసం పోరాడుతుంటే ఓకే. హ్యాపీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. పక్క వాళ్ళ మీద ఈర్ష్య, కుళ్ళు, లేకపోతే మనమే ఎదగాలి. సో ఇలాంటివి ఉంటే మాత్రం ఆ ప్లేన్ క్రాష్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. అందులో ఒక ఫ్యామిలీ డాక్టరు అందరూ లండన్ వెళ్ళి, లండనేనా? సారీ నాకు అది కూడా నిజంగా తెలీదు. అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్నారు. అహ్మదాబాద్ టు లండనే అనుకుంటా నాకు తెలిసి. ఆ క్రాష్ అసలు దారుణం నిజం చెప్పాలనంటే. ఒక బేబీ ఎవరో ఫీడ్ చేస్తున్నట్టు అది సేమ్ అదే పొజిషన్. ఆ బేబీ కూడా అలాగే ఉండటం నిజంగా అది ఎవ్వరికీ జరగకూడదు. ఎట్ ది సేమ్ టైం అక్కడే ఉండి లంచ్ చేస్తున్న పిల్లలు ఎవరైతే ఎంబీఏ మెడిసిన్ స్టూడెంట్స్ ఉంటారు కదా. సారీ, నేను న్యూస్ అంతగా ఫాలో అవ్వను. నాకు అలాంటివి చూడాలన్నా కూడా భయమే. కాకపోతే నాకు చెప్పాలనిపించింది ఇది. ఆ ఎంబీఏ వాళ్ళు కూడా, ఆ మెడిసిన్ స్టూడెంట్స్ కూడా అనుకోరు కదా మేము చనిపోతాం ఫుడ్ తింటూ అని చెప్పి. అది చాలా చాలా బాధాకరం. ఇందులో ఒక్క హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఒక్క వ్యక్తి బతకటం. అది అసలు మిరాకిల్ అనమాట. నిజంగా ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి. దేవుడే ఆయన నిజం చెప్పాలంటే. ఆయన సీట్ అలా జరగటం, అది వెళ్ళి దూరంగా పడటం, ఆయన లేచి నడుచుకుంటా వెళ్ళటం, నిజంగా భగవంతుడే ఆయన. ఆయనకి ఈ భూమి మీద చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి, తినాల్సిన నూకలు కూడా ఎన్నో ఉన్నాయి అనమాట. పెద్దలు అంటా ఉంటారు కదా, ఈ భూమి మీద బత్తెపు నూకలు ఉన్న వాళ్ళే బతుకుతారు, లేని వాళ్ళు చనిపోతారు అని చెప్పి. ఇంకా తినాల్సినవి ఎన్నో ఉన్నాయి కావాలా, చూడాల్సింది కూడా ఎంతో ఉంది కావాలా. ఎవరెవరు వాళ్ళ గమ్యానికి చేరుకోకుండా అందరూ ఒకే తీరానికి చేరుకోవడం అనేది చాలా చాలా సాడ్ మూమెంట్. నాకు ఆ 2 days అయితే భలే బాధేసింది. ఫ్లైట్ చూసినప్పుడు కూడా ఇక్కడి నుంచి నేను రోజు మా మేడెక్కినప్పుడు, ఐ మీన్ 5th floorలో కదా, చాలా కిందగా వెళ్తున్నట్టు అనిపిస్తే. మాకు ఇక్కడ ఫ్లైట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవటం, బాయ్ బాయ్ చెప్పడం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా సాధ్వి కూడా చూసి చాలాసార్లు నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేసి, షార్ట్ వీడియోస్లో క్లాప్స్ కొట్టడం, మా సాధ్వి కూడా ఫ్లైట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అది అలా జరిగినప్పుడైతే చాలా బాధేసింది. చాలామంది చాలా చాలా పెడుతూ ఉన్నారు అలా ఇలా అని చెప్పి. మనకు వాటి గురించి ఏం తెలియదు. కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరు కుళ్ళు, ఈర్ష, ఆ పక్క వాళ్ళని తొక్కేసి ఎదగాలి ఇలాంటివన్నీ పెట్టుకోకుండా మీకున్నంతలో మీరు హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. ఈగోలకు పోకుండా, ఇలాంటివి ఏం చేయకుండా మీకు తోస్తే హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే హ్యాపీ కామ్ మీకున్నంతట్లో మీరు హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తూ ఉండండి. దేనికోసమో ఆరాటపడి ఎదుటి వాళ్ళని తొక్కేసి ఎదగాలనుకోవటం కూడా తప్పే. నిజం చెప్పాలంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో 80% ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పక్క వాళ్ళని మోసం చేస్తూ బతుకుతున్న వాళ్ళు. నిజం చెప్పాలంటే బట్టల ప్రమోషన్స్ కావచ్చు, జ్యువెలరీ ప్రమోషన్స్ కావచ్చు, జాతకాల ప్రమోషన్స్ కావచ్చు, స్కిన్ కేర్ ప్రమోషన్స్ కావచ్చు. సో ఇలాంటి చెత్తని ప్రమోట్ చేస్తూ వాళ్ళు మనీని గెయిన్ చేస్తూ ఉన్నారనమాట. అది నాకు నిజంగా చాలా వేస్ట్ అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం మేబీ అమ్మాయిలో నేను రెస్పాండ్ అవ్వటం ఫస్ట్ టైం. నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను, ఇలాంటి వాళ్ళని దయచేసి మీరు ప్లీజ్ నమ్మొద్దు. ఫాలో అయితే అవ్వండి, తప్పేం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో నచ్చచ్చు, అందులో తప్పేం లేదు. మీరు ఆ స్కిన్ కేర్ కోసమే వాళ్ళని ఫాలో అవటం, ఆ బట్టల కోసమే వాళ్ళని ఫాలో అవటం, వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారో చూడటానికి ఫాలో అవ్వటం, ఇలాంటివి ఫస్ట్ మానేయండి. వాళ్ళ కాన్సెప్ట్ ఏదైనా నచ్చితే హ్యాపీ, ఒకళ్ళని కాదు 100 మందినైనా ఫాలో అవ్వండి, తప్పేం లేదు. వాళ్ళ స్కిన్ కేర్ ఏం యూజ్ చేస్తున్నారో సో ఇలాంటివన్నీ చూడటం ఫస్ట్ ఆపేసేసేయండి. వాళ్ళు చెప్పే స్కిన్ కేర్లో కూడా 1 or 2 మాత్రమే కరెక్ట్, మిగతావన్నీ ట్రాషే. డాక్టర్స్ ఆల్రెడీ బయటకు వస్తున్నారు. మామాయర్త్, ఆక్వాలాజికా మీద కూడా వాళ్ళు ఇస్తుంది 3-4 రేటింగే అనమాట. ఇంతకు కూడా ఇవ్వటం లేదు, 3-4 అంతే, 3 రేటింగ్ కూడా. వీళ్ళేమో ఆక్వాలాజికా, మామాయర్త్ ఈ బ్రాండ్స్ని తెగ ప్రమోట్ చేస్తారు. మళ్ళీ ఏంటి ఏదో సంథింగ్ పర్పుల్లో దొరికే సమ్ బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తారు. వాళ్ళైతే డాక్టర్స్ అయితే ఇవి అసలు ప్రొడక్ట్స్ అసలు మంచివే కాదని చెప్తున్నారు. ఫస్ట్ జెన్యున్గా ఉండే వాళ్ళని చూసి మీకు నచ్చిన వాళ్ళని జెన్యూనిటీలో ఫాలో అవుతూ ఉండండి, సరిపోతుంది. కొంచెం వాళ్ళకు కూడా బూస్టప్గా ఉంటుంది. సో నా ఫుల్ వీడియో చూస్తే నేను తీసుకున్న లేసెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ నా మాటలు కనుక మీకు నచ్చితే కొంచెం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకొంచెం నచ్చితే ఒక లైక్ వేసుకొని, ఒక చిన్న కామెంట్ తెలియచేయండి. ఓకే, ఈ వీడియో ఇంతటితోటి నేను క్లోజ్ చేస్తున్నా. ఇంకొంచెం మంచి వీడియోస్తో మేము ముందుకు రావాలని కోరుకుంటున్నా. మంచి వీడియోస్ అంటే నేనేం పెద్దగా బయటకు వెళ్ళను, సూపర్ వీడియోస్ ఏం తీయలేను. ఇంట్లో సేమ్ అదే అంట్లు కడుక్కుంటూ, అదే వంట చేసుకుంటూ ఇలాంటి వీడియోస్ నేను తీయగలను. అవి నచ్చేవాళ్ళు ఫాలో అయితే చాలు, ఇంక అంతకుమించి నేను కోరుకునేది ఏం లేదు. ఒకవేళ మనం కూడా
ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుందన్నమాట స్టార్ట్ చేసి. ఇంకో 4, 5 ఇయర్స్‌లో ఏదైనా సక్సెస్ అయితే అనుకోకుండా చూద్దాం. ఏదైనా ఒక రూపాయి వస్తే చాలు అంతే. ఎలాంటి ప్రమోషన్స్ చేయాలని నాకసలు లైఫ్‌లో లేదనమాట. నిజం చెప్పాలంటే ఈ ప్రమోషన్స్ అన్నీ చూసి చూసి చాలా నేనే మోసపోయాను. నా వల్ల ఇంకొకళ్ళు ఒక రూపాయి కూడా వేస్ట్ చేయడం నాకసలు ఇష్టం లేదు. నేను అందుకే లేచేసి కూడా ఇవి నా కంటెంట్ కోసం మాత్రమే చేస్తున్నాను. నేనెప్పుడు ఏది చెప్పినా అదే చెప్తా. జస్ట్ ఇవి నా కంటెంట్ కోసం, నా వీడియోలో నా కంటెంట్ కోసం మాత్రమే చెప్తున్నా. ఇవి పక్క వాళ్ళకి యూజ్ అయిపోతాయని నేను ఎప్పుడూ చెప్పను. ఏమో ఇంతకంటే కాస్ట్‌లీవి కొనుక్కుంటారేమో, ఇంతకంటే తక్కువవి కొనుక్కుంటారా, అసలు ఇవి అవసరం కూడా లేదేమో ఎవరికైనా. జస్ట్ నా వీడియో కోసం అంతే. నాకు యూట్యూబ్‌లో కొంచెం సక్సెస్ అవ్వాలని ఉంది. దానికోసం మాత్రమే ఈ చిన్న ప్రయత్నం అంతే తప్ప, ఇది కూడా నేను అవసరం లేకుండా అసలు కొనుక్కోలేదు. నాకు కొంచెం అవసరం కాబట్టే కొనుక్కున్నాను అనమాట. నేను నెక్స్ట్ ఆగస్ట్‌లో ఇంటికెళ్తాను కదా! అప్పుడు అవన్నీ స్టిచ్ చేయించుకుంటా. అప్పుడు ఒకసారి మీకు నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను ఏంటి అని చెప్పి ఒక ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అనమాట. రెగ్యులర్‌గా ఎవరైనా చూస్తే మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2 డేస్‌కి ఒకసారి నేను కూడా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. డే బై డే అయినా మాక్సిమం అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.